హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్న పిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్ళకి కావచ్చు నెక్ డిజైన్స్లో ఎక్కువగా వి షేప్ నెక్ అనేది యూస్ చేస్తూ ఉంటారు కదా. దానికి మల్టీ కలర్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, అలాగే ఎలా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఇలా క్లాత్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్గా నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనము నెక్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. జనరల్గా మనము పెద్దవాళ్ళకైతే 6 ఇంచెస్ లెంత్ తీసుకుంటాము ఫ్రంట్ సైడ్, పిల్లలకైతే 4 ఇంచెస్ వరకు తీసుకుంటాము. బట్ ఈ డిజైన్ మనం డిజైన్ చేసుకోవడానికి పిల్లలకైనా సరే 4.5 ఇంచెస్ టు 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అబౌవ్ 7 ఇయర్స్ ఉంటే గనక చూడండి, ఈ 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్ నుంచి మనం తీసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి ఇలా క్రాస్గా పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ వీ నెక్కు ఇలా పెట్టుకొని ఈ కింది నుంచి ఈ విధంగా లైన్ అనేది క్రాస్గా డ్రా చేసుకోవాలి. మనకు ఈ విధంగా వస్తుంది. వీ నెక్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది నెక్ అనేది. ఇప్పుడు దీనికి ఏ విధంగా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి. దీని యొక్క విడ్త్ వచ్చేసి చూడండి 2.5 ఇంచెస్ లెంత్లో నేను ఈ పీస్ని అయితే కటింగ్ చేసుకున్నాను. ఇది నేను 2 ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ ఒక ప్రాసెస్, సెకండ్ వచ్చేసి ఒక ప్రాసెస్ అనమాట. దానికోసం నేను ఇంకొక క్లాత్ పీస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇది కూడా సేమ్ 2.5 ఇంచెస్ విడ్త్ ఉండి కొంచెం లెంత్లో తీసుకున్నాను ఈ క్లాత్ని. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ మీకు నార్మల్గా ఏ విధంగా వీ నెక్ ఫినిషింగ్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. చూడండి, దానికోసం మనం తీసుకున్న ఈ 2.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఫస్ట్ మనము ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం తీసుకున్న ఈ వీ నెక్ ఉంది కదా, ఈ వీ నెక్కి ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా వీ నెక్కి ఇలా కిందికి పెట్టుకోవాలన్నమాట క్లాత్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండే విధంగా ఈ క్లాత్ని మనము ఇలా పైకి తీసుకుని ఈ విధంగా ఈ వీ నెక్ని ఈ క్లాత్ మీద పెట్టుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడ ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. మిడిల్లో ఫస్ట్ వీ దగ్గర, తర్వాత ఇక్కడ ఎండింగ్ దగ్గర చూడండి ఇలా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ని వేసుకొని ఇలా ఈ 3 పాయింట్స్ని మనము తీసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న స్కేల్తో ఈ ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ని డ్రా చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకొని చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి ఇలా హాఫ్కి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ వీ నెక్ యొక్క ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్లో మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి,
ఇలా నీడిల్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ని సెట్ చేసుకోవాలి. ఈ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా పట్టుకొని నీడిల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ నీడిల్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని ఈ కింద వచ్చేసి ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని సిజర్ తీసుకొని లైట్గా ఇలా ఒక చిన్న స్ట్రైట్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకు ఇలా బ్యాక్ ఫోల్డ్ అవుతుంది. ఇటు సైడ్ క్లాత్ ఇలా బ్యాక్ ఫోల్డ్ అయిన తర్వాత ఈ పీస్ని చూడండి, ఈ పీస్ని ఈ విధంగా ఇలా రిటర్న్ తీసుకోవాలి ఇటు సైడ్కి అనమాట. చూడండి, ఇలా ఇలా రిటర్న్ తీసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, దీని మీద ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనుకొని దీనిపైన మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సింగిల్ లైన్. ఈ వీనెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఈ స్టిచ్చింగ్ కనిపించాలని డిఫరెంట్ కలర్తో వేశాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఇలా స్టిచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా కూడా కనిపించకుండా మనం ఈ క్లాత్ని ఇంకా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక ప్రాసెస్ అనమాట. ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 2.5 ఇంచెస్ లెంత్లోనే కొంచెం లెంత్లో ఈ క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకొక 1/2 ఇంచ్ వరకు ఇటు సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఈ క్లాత్ని మనము నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఐరన్ చేసిన వైపు ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకు ముందుగా ఎలా అయితే పెట్టామో అదే విధంగా దీని కింద ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి, నేను ఇప్పుడు ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని మనం ముందుగా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ వీ నెక్ని దీని మీద ఇలా వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకు వీ నెక్ ఎండింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇలా పెట్టుకోవాలి. అలాగే మనకు ఇక్కడ ఫోల్డింగ్ లైన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ లైన్కి ఎక్కడైతే వస్తుందో అక్కడ వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఫోల్డింగ్ లైన్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ లైన్కి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు ఈ మార్కింగ్స్ అనేటివి ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా ఒక చిన్న స్కేల్ తీసుకొని మనం పైన తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫస్ట్ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇలా పెట్టుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఎండింగ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి పైకి. అలాగే ఇటు సైడు ఎండింగ్కి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మార్కింగ్ అనేది, 2 ట్రయాంగిల్ షేప్స్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ట్రయాంగిల్ షేప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము దీన్ని ఇలా రివర్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ అనేది ఇలా మనం పెన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా షేప్ నీట్గా అనుకోవాలి. చూడండి, మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది చిన్న వీ షేప్లో. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఈ క్లాత్ ఫోల్డింగ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫోల్డింగ్ లైన్స్ ఎటు సైడ్ అయితే ఉంటాయో అటు సైడ్కి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 ట్రయాంగిల్స్ని కూడా ఇలా కార్నర్స్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా తీసుకున్న ఈ ట్రయాంగిల్స్ చూడండి మనం ఒక సైడ్కి తీసుకున్నాం కదా, ఇలా వస్తాయి. మామూలుగా అయితే మనకు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా వచ్చింది. మనం వీటిని ఇలా అనుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన ఈ లైన్ మీదనే క్రాస్ అనేది వస్తుంది. ఆ ఫోల్డింగ్లోనే ఈ ట్రయాంగిల్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ ట్రయాంగిల్ని ఇలా తీసుకొని ఇలా రిటర్న్ అనుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా రివర్స్ తీసుకుంటే ఈ ఫోల్డింగ్స్ అనేవి మనం ముందే చేసుకున్నాం కాబట్టి స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఇలా పెట్టుకొని 2 సైడ్స్ మనం ఫస్ట్ ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకు. చూడండి, ఈ నెక్ షేప్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ వీ నెక్ అనేది, ఈ నెక్ తీసుకోవాలి. ఈ నెక్ తీసుకొని చూడండి, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా డిఫరెంట్ కలర్ క్లాత్, ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఓపెన్ అవుతుంది మనకు. ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ కూడా మనకు ఇలా ఓపెన్ లాగా వస్తుంది. ఇందులోకి ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఈ విధంగా పెట్టుకొని పైన అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి మనం ఈ క్లాత్ని ఇలా లోపలికి పెట్టుకొని దీన్ని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద పైన వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు వచ్చేసి ఈ వీ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఎలాంటి క్లాత్ అనేది సైడ్ కనిపించదు, మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలా నీట్ ఫినిషింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు వీ నెక్లో. ఇది వచ్చేసి ఒక ప్రాసెస్. ఈ వీ నెక్ని నీట్ ఫినిషింగ్ అంటే బయటికి స్టిచ్చింగ్ కనిపించకుండా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇంకొకటి వచ్చేసి నేను ముందు స్టిచ్ చేసి చూపించాను కదా, ఇంకొక వీ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి క్లాత్ మనకు పైన డిజైన్ క్లాత్ని అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లెయిన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీ నెక్ని మనము ఇలా 2 డిఫరెంట్ వేస్లో నీట్ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.